ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఇదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతముల వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనమును చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొనిన వారై కూర్చుండిరి. ఆ సింహాసనములలో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలువెళ్ళుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనము నందు ఆసీనుడై యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవుడు ఈ వాక్యమును దీవించి చదివిన వారిని ఆశీర్వదించునుగాక. ఆమెన్.